బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోపై బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వివాదం నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. అంతటితో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక తోపులాటలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పగిలినట్టుగా తెలుస్తోంది. अरे चिन्ह भाई ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోపై బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వివాదం నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. అంతటితో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక తోపులాటలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పగిలినట్టుగా తెలుస్తోంది. పోలీసులు కావాలని దగ్గర మేము ముందుగా చెప్పడం జరిగింది. వాళ్ళు వస్తేనే మేము వస్తాము, వాళ్ళు రాకుండా మేము రామని ఇక సిరిసిల్లాలోని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ వద్దనైతే ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులో చెప్పండి, ఇటు కాంగ్రెస్ శ్రేణులైతే సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అక్కడ ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ లో పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయానికి సంబంధించి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంటే క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఉండడాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మారి 18 నెలలు కావస్తున్నా కూడా ప్రోటోకాల్ ప్రకారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి, కానీ ఇంకా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోనే కొనసాగుతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వీడియో తీసి క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నటువంటి ఫోటో వీడియో తీసి అది వైరల్ చేయడంతో సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ముట్టడికి వెళ్తున్న సమయంలో అక్కడ పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా అడ్డుకుని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే ఆ అడ్డుకున్న సమయంలో కొంత పరిస్థితులు ఉధృతంగా మారాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గరికి, అంటే కేటీఆర్ క్యాంపు కార్యాలయం దగ్గరికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వచ్చారు. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు, అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట
వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీ చార్జీ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ఇక ఇరు వర్గాల తోపులాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో తీసుకొని క్యాంపు కార్యాలయం దగ్గరికి రావడంతో అక్కడ ఒకరు అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట్లో రేవంత్ రెడ్డి ఫోటో కింద పడి పగిలిపోయింది. సో కోపోద్రికులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్యాంపు కార్యాలయం పైన దాడికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు లాఠీ చార్జ్ చేయడం చేటు అక్కడ నుంచి వాళ్ళందరూ పారిపోయారు. సో ఇక అదుపు కొందరిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతమైతే అక్కడ పరిస్థితి కొంచెం పెద్దమైనట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. పోలీస్ క్యాంపు కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సిఐ కృష్ణ చేతికి కూడా గాయమైనట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రోటోకాల్ ప్రకారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉంది. కానీ సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు లేదు? ఇంకా సైదులు ఇప్పుడు మీరు అన్నట్టు ప్రోటోకాల్ ప్రకారం అయితే యాక్చువల్ గా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం ఫోటోనే ఉండాలి. కానీ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి? ప్రస్తుతం అయితే దానిపైన ఒక వివరణ కూడా మరి కాసేపట్లో మనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో యాక్చువల్ గా క్యాంపు కార్యాలయంలో ఉండాల్సి ఉంటుంది కాబట్టి మరి ఇంకా ఎందుకు అక్కడ కొనసాగుతుంది అనేది కూడా మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మరి అక్కడ ఉండే పట్టణం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకు మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఇంకా కొనసాగుతుంది, సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టలేదని దానిపైన కూడా సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అయితే కొంత క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ పోలీసులు ఏమంటున్నారు సైదులు ఈ విషయంపై? ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే ఒక క్యాంపు కార్యాలయాలపైన దాడికి పాల్పడ్డా లేదంటే ఏమన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ లాంటిది ఇష్యూ చేసినా కూడా ఎవరు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేసినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినా చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా కూడా ఖచ్చితంగా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు. సో దీనిపైన కేసు కూడా నమోదు చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరైతే మరి ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారని చెప్పేసి వారి ఆరోపణ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆరోపణ. కాబట్టి సో పరస్పరంగా కూడా ఒకరిపై ఒకరు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నది కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే కేసు నమోదు చేసిన తర్వాత విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత ఎవరు తప్పు చేశారు ఏంటని దానిపైన కూడా కేసు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క ప్రోటోకాల్ వివాదం ఏదైతే ఉందో అంటే క్యాంపు కార్యాలయంలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాల్సిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి సో దానికి సంబంధించి మరి కేసు ఏమైనా నమోదు చేస్తారా లేదా చూడాలి. ప్రస్తుతం అయితే అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ క్యాంప్ కార్యాలయం దగ్గర అయితే మాత్రం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా కూడా చర్యలు తప్పవని చెప్పేసి కూడా పోలీసులు అయితే సిరిసిల్ల పట్టణంలో ఒక హెచ్చరిక జారీ చేశారు. సైదులు అలాగే సీఎం గా ఉన్న వ్యక్తి ఏ పార్టీ వారైనా కూడా ముఖ్యమంత్రిగానే భావించాలి. కానీ అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సొంత పార్టీ ప్రోగ్రామ్స్ కోసం అయితే కాదు. మరి క్యాంప్ ఆఫీస్ ని వారు పార్టీ ఆఫీస్ అనుకుంటున్నారా? బీఆర్ఎస్ శ్రేణులు ఏమని చెప్తున్నారు? ఏమైనా స్పందించారా దీనిపై? ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులు ఎవరు కూడా దీనిపైన స్పందించలేదు. మరి క్యాంపు కార్యాలయంలో ఖచ్చితంగా మరి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండాల్సింది కాబట్టి మరి ఎందుకు లేదన్న దానిపైన కూడా మరి మన కేసు నమోదవుతుందా లేదంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్న దాని ప్రకారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా మరి అంటే ఇప్పుడు అందులో క్యాంపు కార్యాలయంలో అది రేవంత్ రెడ్డి ఫోటో లేదు కాబట్టి మరి పెడతారనేది కూడా మనకి తెలియాల్సింది. ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్ గా పార్టీ కార్యాలయాల్లో మాత్రం పెట్టాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఫోటో ఉంటుంది. కానీ ఇది క్యాంపు కార్యాలయం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రోటోకాల్ ప్రకారం ఎవరైతే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉంటారో వారి ఫోటో ఉంటుంది. సో దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సో ఆయన ఫోటో పెట్టాల్సిందే కాబట్టి సో ఇప్పుడు ఎందుకు పెట్టలేదు అనేది చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ప్రస్తుతం స్పందించడం లేదు. సైదులు అక్కడ జరిగిన తోపులాటలోనైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పగిలినట్టుగా తెలుస్తుంది. అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నారు? ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ మేము పెడతాము క్యాంపు కార్యాలయంలో ఫోటో అని చెప్పేసి వెళ్తున్న సందర్భంలో మధ్య తోపులాట జరగడంతో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కింద పడి అది పగిలిపోవడంతో కొంత కోపద్రుకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా అది కాదు, రేపైనా సరే మేము మరోసారి క్యాంపు కార్యాలయం ముట్టడిస్తాము, క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెట్టడం కాదు మేమే పెడతామని చెప్పేసి కూడా ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఏదేమైనా సరే అక్కడ ప్రస్తుత పరిస్థితులు మాత్రం కొంత ఉద్రిక్తంగా ఉన్నాయి కాబట్టి ఇటు ఇరు వర్గాలను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు, లాఠీచార్జ్ చేసి అక్కడ నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి సో ప్రస్తుతం అయితే వారు మరొకసారి అయినా సరే అందులో రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే క్యాంపు గారిని రేవంత్ రెడ్డి ఫోటో లేకపోతే మాత్రం మరోసారి అయినా సరే ముట్టడికి పిలుపునిస్తాం, అవసరం మేము
వచ్చి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో క్యాంపు కార్యాలయంలో పెడతామని చెప్పేసి కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. సైదులు, అలాగే ఈ ప్రోటోకాల్ రగడపై ఇక్కడ మాజీ మంత్రి అలాగే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఏమైనా స్పందించారా? ప్రస్తుతం అయితే కేటీఆర్ హైదరాబాద్ లో ఉన్నారు, ఈ విషయం తెలిసింది. సో మరి చూడాలి. కేటీఆర్ మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటలకి తెలంగాణ భవన్ కు వస్తున్నారు. గద్వాల్ నియోజకవర్గం నుంచి కొందరు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. సో వారిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడతారు. దాని సందర్భంగా మరి దీంతో ఏమన్నా స్పందిస్తారా లేదనేది కూడా చూడాలి. ఖచ్చితంగా అయితే మాత్రం ఇప్పటికే ఈ విషయం కేటీఆర్ తెలిసినట్టు కూడా తెలుసు. కేటీఆర్ ఎక్స్ఐఆర్కే కూడా దీనిపైన స్పందించలేదు. సో మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కేటీఆర్ వస్తారు కాబట్టి దీనిపైన మీడియా అడిగిన ప్రశ్నలకు మరి ఏం సమాధానం చెప్తారన్నది కూడా మనకి మరి కాసేపట్లో అంటే 2 గంటలకి తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కొత్త రూపంలో కోవిడ్ పంజా విసురుతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. 20 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఢిల్లీలో ఏకంగా 100 కేసులు దాటాయి. అత్యధికంగా కేరళలో 400 మందికి పైగా కరోనా పాజిటివ్ అని తేలింది. మొత్తానికి కేవలం వారం వ్యవధిలోనే 750కి పైగా కేసులు రికార్డయ్యాయి. ముంబైలో ఈ నెలలోనే 95 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 24 గంటల్లో 23 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. వాస్తవానికి ఏపీ తెలంగాణలోనూ రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీంతో రేవంత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక వార్డుల్లో 60 పడకలను ఏర్పాటు చేసింది సిబ్బంది. రైట్, రోజు రోజుకి అయితే కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం కరోనా పాజిటివ్ వచ్చిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి ఇది అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? శాలిని, మళ్ళీ రోజు రోజుకు కరోనా వ్యాప్తి అనేది విజృంభిస్తూ ఉంది. దీనికి సంబంధించి దేశంలో ఇప్పటికే విస్తృతంగా ఈ కరోనా అనేది ఈ మహమ్మారి 2 దశల కొత్త వేరియంట్లతో ఈ రాష్ట్రాలలో ముఖ్యంగా ఇటు కేరళ కానివచ్చు, ఇటు మహారాష్ట్ర కానివచ్చు, సో ఇట్లాంటి రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తూ వస్తూ ఉంది. అదేవిధంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు, ఇటు ఏపీ తెలంగాణకు కూడా కరోనా ఇప్పటికే తొలి కేసులు కూడా నమోదు కావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటు అప్రమత్తమైంది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఆసుపత్రులకు కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు గాంధీ ఆసుపత్రిలో 60 పడకలతో ప్రత్యేకంగా కరోనాకు సంబంధించి వార్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 60 ఏదైతే బెడ్లతో కూడినటువంటి 3 వార్డుల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. 2 ఇతర వార్డుల్లో, 1 ఎమర్జెన్సీలో ప్రత్యేక వార్డును అయితే 60 పడకలతో కూడినటువంటి వార్డును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎట్లాంటి కేసులు గాంధీ ఆసుపత్రిలో నమోదై జాయిన్ అవ్వకపోయినా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజ్ కుమార్ చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఇటు దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు ఢిల్లీలో అంటే 24 గంటల్లోనే 23 కేసులు నమోదు కావడం జరిగింది. ఇప్పటికే ఢిల్లీలో 100 కేసులు దాటిపోయాయి. అదేవిధంగా ఇటు కేరళలో చూసుకున్నట్టయితే అత్యధికంగా
దేశంలో అత్యధికంగా 400 కరోనా పాజిటివ్ కేసులు కేవలం ఒక కేరళలోనే నమోదు కావడం జరిగింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలకు పైగా అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. అయితే రోజు రోజుకు కూడా గత జనవరి డిసెంబర్లో నుంచి ప్రారంభమైనటువంటి ఈ కరోనా కేసులు ఈ గత నెల నుంచి కూడా వేగంగా విస్తరణ అనేది ఉంటుంది, దాని వ్యాప్తి ఉంటుందని చెప్పేసి కూడా అధికారిక లెక్కలు అయితే మనకు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే రాష్ట్రాలన్నిటికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు రాష్ట్రాలు కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా అంటే గతంలో ఉన్నట్టుగా గతంలో కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నాయో సో అదేవిధంగా ఏర్పాట్లు చేయాలని, ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. కానీ ప్రమాదం అయితే గతంలో ఉన్నంత తీవ్రత కానివచ్చు, ప్రమాదం అయితే ఉండకపోయినప్పటికీ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే ఇటు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తెలంగాణలో ఇప్పటికే దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఆసుపత్రులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఏర్పాట్లు తగ్గకుండా చూడాలని కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక అంటే దేశం విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా ఇటు ఇండియా అదేవిధంగా ఇటు చైనా ఇటు ఏషియా దేశాల్లో దీని యొక్క విస్తరణ వ్యాప్తి ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇప్పటికే WHO చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 కొత్త వేరియంట్లతో ఈ కరోనా కొత్త రకం వైరస్ అనేది వ్యాప్తి చెందుతూ ఉంది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే WHO ప్రకటించింది. అయితే దీని ద్వారా ఏ విధంగా ప్రమాదం ఎంత మేరకు ఉంటుంది అనేది ఇంకా ఇప్పటికే చెప్పలేమని చెప్పి కూడా WHO చెప్పింది. కాకపోతే ఇది అండర్ సర్వైలెన్స్లో ఉంది అని చెప్పి కూడా WHO కూడా చెప్తా ఉంది. దీనిపై ఇప్పటికే పరిశోధనలు కూడా చేస్తూ ఉన్నారు. సో దీని యొక్క తీవ్రత కానివచ్చు, దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా రాబోయే రోజుల్లోనే WHO కూడా ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దేశంలో మనం చూసుకున్నట్టయితే 750కి పైగా కేసులు ఈ నెలలోనే నమోదయ్యాయని చెప్పేసి కూడా గణాంకాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఏపీ కానివచ్చు ఇటు తెలంగాణ కానివచ్చు కేసులు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కడ నిర్లక్ష్యం ఉండకూడదని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి. సో ఎవరైతే ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చి ఎవరైతే ఉన్నారో వారికి ఇంటి వద్దనే ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా సీరియస్గా లేరు అని చెప్పేసి కూడా ప్రభుత్వ లెక్కలైతే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ రాబోయే రోజుల్లో దీని తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం సో ఇప్పుడున్న లెక్కలను బట్టి చూస్తే ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అని చెప్పి ఇటు విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీని యొక్క వ్యాప్తి అనేది ఇటు మహారాష్ట్ర ఇటు కేరళలో విస్తృతంగా ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ముంబైలో కేసులు రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఢిల్లీలో వేగంగా దీని యొక్క వ్యాప్తి ఉంటుంది అని చెప్తా ఉన్నారు. ఇక కేరళలో అయితే దేశంలో అత్యధికంగా కేసులు కేరళలోనే నమోదవుతా ఉన్నాయని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని యొక్క తీవ్రత ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమని చెప్పి కూడా ఇటు WHO కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూడాలి మరి గతంలో ఏదైతే కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా ఉందో అంత తీవ్రత ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా ఇటు వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. కానీ శానిటేషన్ కానివచ్చు అదేవిధంగా ఇటు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఎవరైతే ఇటు ఇతర రాష్ట్రాల నుంచి కానివచ్చు ఇతర ఎయిర్పోర్ట్ల నుంచి వచ్చే వారు కానివచ్చు సో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, ఖచ్చితంగా టెస్టులు చేసుకోవాలని కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. గుజరాత్ లో రోడ్ షో అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. સાકાર થવાનું મળે અને આંખો સામે જોવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. અને હું દાવા સાથે કહું છું, હિન્દુસ્તાનમાં આદિવાસી બહુલ જિલ્લો કેવી રીતે વિકાસ પામે એનું કોઈ મોડેલ જોવું હોય તો અમારા દાહોદ આવે. આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બની વાત આવે એ જ લોકોને જરા નવતર લાગે. ગયા 10-11 વર્ષમાં આપણે સાફ જોયું છે કે કેટલી ઝડપથી
રેલવેમાં પરિવર્તન આવ્યું છે. રેલવે વિકાસની નઈ દિશા, નઈ ગતિ અને મેટ્રો સેવાઓનો વિસ્તાર કેટલો થઈ રહ્યો છે. સેમી હાઈ સ્પીડ રેલવે ભારતમાં તો કોઈનું નામ નહોતું લેતું. આજે ધડાધડ એનો વિકાસ થઈ રહ્યો છે. દેશમાં લગભગ 70 રૂટ ઉપર આજે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. અને આજે આપણા દાહોદથી પણ અમદાવાદથી વેળાવળ સોમનાથ દાદાના ચરણોમાં આપણી આ વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે. અને પહેલા તો આપણા દાહોદના ભાઈઓને ઉજ્જૈન જવાનું મન થાય, પાસે પડે ઉજ્જૈન. હવે આપને સોમનાથ માટેના દરવાજા ખુલી ગયા છે. સાથીઓ, ભારતમાં આજે આટલી આધુનિક ગાડીઓ ચાલી રહી છે અને એનું એક મોટું કારણ છે હવે નવી ટેકનોલોજી આ દેશના જવાનિયાઓ, આપણી યુવા પેઢી ભારતમાં જ તૈયાર કરી રહી છે. કોચ ભારતમાં બને, લોકોમોટિવ ભારતમાં બને. આ બધું પહેલા આપણે વિદેશોમાંથી લાવવું પડતું હતું. આજે પૈસા પણ આપણા, પરસેવો પણ આપણો અને પરિણામ પણ આપણું. આજે ભારત રેલવે સાથે જોડાયેલી અનેક ચીજો બનાવીને દુનિયાનો એક મોટું એક્સપોર્ટર બની રહ્યું છે. આપને જાણી ના હતા, ઓસ્ટ્રેલિયા તમે જાઓ ને તો ત્યાં જે મેટ્રો ચાલે ને એમાં કોચ આપણા ગુજરાતમાં બનેલા છે. ઇંગ્લેન્ડ જાઓ, સાઉદી અરબ જાઓ, ફ્રાન્સ જાઓ, અનેક દેશોમાં ગાડીઓ જે ચાલી રહી છે આધુનિક, એના જે કોચ છે એ ભારતમાં બનીને જઈ રહ્યા છે. મેક્સિકો, સ્પેન, જર્મની, ઇટલી, આ દેશોમાં પણ રેલવે દ્વારા જરૂરી અનેક નાના મોટા ઉપકરણ એ ભારતમાં બનીને જઈ રહ્યા છે. આપણા નાના નાના ઉદ્યોગકારો, એમએસએમઈસ, લઘુ ઉદ્યોગો એ એવી કમાલ કરી રહ્યા છે. નાના નાના પુર્જા એકદમ પરફેક્ટ બનાવીને આજે દુનિયાના બજારમાં પહોંચાડી રહ્યા છે. આપણા પેસેન્જર કોચ મોઝામ્બિક, શ્રીલંકા એવા અનેક દેશોમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે. મેડ ઇન ઇન્ડિયા લોકોમોટિવ પણ, મેડ ઇન ઇન્ડિયા આપણા એન્જિન એ પણ હવે ભારત અનેક દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યું છે, નિર્યાત કરી રહ્યું છે. આ મેડ ઇન ઇન્ડિયા એનો વિસ્તાર જે થઈ રહ્યો છે અને એના જ કારણે ભારત ગર્વથી માથું ઊંચું કરી શકે છે. હવે જરા દાહોદના મારા ભાઈઓ બહેનો, તમે મને કહો કે ભારતમાં બનેલી આ બધી ચીજો દુનિયામાં એનો ડંકો વાગવા માંડ્યો છે. હવે આપણે આપણા ઘરમાં વિદેશી ચીજો વાપરવાનું બંધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જરા જોરથી જવાબ આપો, કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જરા તિરંગો હલાવીને મને કહો, કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જો તિરંગાની છાયામાં બેસીને તમે કહી રહ્યા છો આપણા દેશમાં બનેલી ચીજો કેમ ન વાપરીએ? આપણે તો શું, ગણેશ ચતુર્થી આવે તો પેલા ઝીણી આંખી વાળા ગણપતિ લઈ જઈએ. આપણા ગણપતિ ને વિદેશી ગણપતિ. હોળી દિવાળી આવે તો ફટાકડા ત્યાંથી લાવીએ, પિચકારી બી બહારની લાવીએ. ભારતમાં બનેલી ચીજો વાપરવી જોઈએ કે નહીં ભાઈ?
ભારતના લોકોને કમાણી થાય એવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ભારતે આગળ વધવું હોય તો દરેક ભારતીયનો આ સંકલ્પ જોઈએ કે ના જોઈએ? સાથીઓ, જ્યારે રેલવે મજબૂત થાય ને તો સુવિધાઓ પણ વધે અને એનો લાભ ઉદ્યોગોને થાય, ખેતીને થાય, વિદ્યાર્થીઓને થાય, બહેનોને ઘણી તકલીફોમાંથી મુક્તિ મળે. ગયા એક દશકમાં અનેક ક્ષેત્રોમાં પહેલીવાર રેલવે પહોંચી છે. ગુજરાતમાં પણ અનેક એવા જગ્યાઓ હતી જ્યાં નાની નાની ગાડી కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామ పొలంలో విలువైన వజ్రం లభ్యమైంది. వజ్రాలు వెతకడానికి వచ్చిన బాపట్ల జిల్లాకు చెందిన మహిళకు వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని పెరవలికి చెందిన ఓ వ్యాపారస్తుడు 30 లక్షల నగదు 10 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు చర్చించుకుంటున్నారు. అయితే బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ 50 లక్షల రూపాయల దాకా ఉంటుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. తొలకరి జల్లులు కురవడంతో తుగ్గలి మద్దికేర మండల పొలాల్లో వజ్రాలు వెతికేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. వజ్రాల వేటకు స్థానికులే కాకుండా వేరే జిల్లాల నుండి కూడా అన్వేషకులు తరలివస్తున్నారు. గత 10 రోజుల నుండి ఇప్పటి వరకు 4 వజ్రాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామ పొలంలో విలువైన వజ్రం లభ్యమైంది. వజ్రాలు వెతకడానికి వచ్చిన బాపట్ల జిల్లాకు చెందిన మహిళకు ఈ వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని పెరవలికి చెందిన ఓ వ్యాపారస్తుడు 30 లక్షల నగదు 10 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్టు చర్చించుకుంటున్నారు. అయితే బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ 50 లక్షల రూపాయల దాకా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. తొలకరి జల్లులు కురవడంతో తుగ్గలి మద్దికేర మండల పొలాల్లో వజ్రాలు వెతికేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. వజ్రాల వేటకు స్థానికులే కాకుండా వేరే జిల్లాల నుండి కూడా అన్వేషకులు తరలివస్తున్నారు. గత 10 రోజుల నుండి ఇప్పటి వరకు 4 వజ్రాలు లభ్యమైనట్టు తెలుస్తోంది.
సోకారు పోతాడు పడుతుంది